అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5 స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండల కేంద్రంలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక ఆల్కాస్ట్ కాలనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో పెను విషాదం నెలకొంది. అక్కడ కాలనీలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. ఆ మంటలు చూస్తుండగానే పక్కనే ఉన్న 12 తాటాకు ఇళ్లకు కూడా వేగంగా ఈ మంటలు వ్యాపించాయి. వేసవి వేడికి తోడు చిన్నగా గాలి కూడా తోడు కావడంతో అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డ పరిస్థితుంది. ఒకసారి స్క్రీన్ మీద ఆ దృశ్యాలు మీరు చూడండి. ఈ జరిగినటువంటి ఈ ప్రమాదంతో అక్కడ ఎంతటి ఒక విషాదకరమైనటువంటి వాతావరణం ఉందో చూడండి. 12 ఇళ్ళు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా 12 ఇళ్ళు తాటాకిళ్ళు కావడంతో ఊరకనే మంటలు ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వ్యాపించి మొత్తం కూడా అన్ని ఇళ్ళు కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితుంది. 12 కుటుంబాలు సర్వస్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితుంది. ఇంట్లో దాచుకున్నటువంటి నగదు, ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం పెట్టుకున్నటువంటి బంగారం, తర్వాత ఇతర వస్తువులు, విలువైన వస్తువులు అన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయాయి. అన్నిటికంటే దారుణంగా పిల్లల చదువుకు ప్రాణాధారమైనటువంటి స్కూల్ సర్టిఫికెట్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఆధార్ కార్డులు కావచ్చు, ఇలాంటి డాక్యుమెంట్లన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయాయి. కట్టుబట్టలతో వాళ్ళు మిగిలినటువంటి పరిస్థితి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. వెంటనే ఫైర్ స్టేషన్కి ఫోన్ చేశారు, ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చారు. మంటలు ఆర్పుతున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మొత్తం అసలు ఏం మిగలలేదు చూడండి. ఇంతకుముందు ఇళ్ళన్నీ కూడా కుటుంబాలతో, పిల్లలతో, పెద్దలతో చాలా సంతోషంగా ఉన్నటువంటి ఆ ఇళ్ళు మొత్తం కూడా అసలు ఏమి నామరూపాలు లేకుండా పోయాయి. పూర్తిగా మంటల్లో కాలిపోయి అందులో ఉన్నటువంటి వస్తువులు కాలిపోయి, డబ్బులు కాలిపోయి, నగలు కాలిపోయి, పూర్తిగా వాళ్ళు అన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, వంట సామాగ్రి, వాళ్ళ విలువైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు అన్నీ కూడా నిలువ నీడ లేకుండా పోయిందంటూ కన్నీటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే రాజోలు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఫైర్ ఇంజిన్స్తో అక్కడికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వాళ్ళు పూర్తిగా ఆ మంటల్లో ఇళ్ళు కాలిపోయి కట్టుబట్టలతో మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఆ మంటలు వేడికి ఆ నిప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి వాటిని ఆర్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా పొగలు కక్కుతున్నటువంటి దృశ్యాలు కూడా ఒక్కసారి చూడండి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు వాటర్ జల్లి మంటలు ఆర్పినప్పటికీ కూడా అక్కడ కాలిపోయినటువంటి ఆ దుంగలు కావచ్చు, వాసాలు కావచ్చు, కర్రలు కావచ్చు, అన్నీ కూడా ఇంకా పొగళ్ళు కక్కుతూ ఆ వేడి ఇంకా కనిపిస్తూనే ఉంది. గంటల తరబడి శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. కానీ జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఇళ్ళన్నీ నేలమట్టమై కేవలం బూడిద కుప్పలు మాత్రమే అక్కడ మిగిలినటువంటి పరిస్థితి ఉంది. సంఘటనా స్థలాన్ని తహసీల్దార్ సునీల్ కుమార్ కూడా సందర్శించారు, బాధితులతో మాట్లాడారు, వాళ్ళని ఓదర్చారు. కానీ వాళ్ళని ఆపటం ఎవరి వల్ల కావట్లేదు. ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న పొరపాటు మరి ఎలా జరిగిందో ఏమో. గ్యాస్ లీక్ అయ్యి గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఆ ఇంటికి అంటుకొని ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి మిగతా తాటాకుతో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా 12 ఇళ్ళు, 1 కాదు 2 కాదు 12 ఇళ్ళు, దాదాపు ఇళ్ళు మొత్తం కూడా సర్వస్వం కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రమాద తీవ్రతను చూసి తహసీల్దార్ కూడా చలించిపోయాడు. ప్రభుత్వం తరపున వెంటనే తక్షణం సాయం అందే విధంగా ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆ కుటుంబాలకు హామీ ఇచ్చాడు. నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం, ఆస్తి నష్టంపై పూర్తిస్థాయి నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి కూడా పంపిస్తామని వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఉండటం కోసం పునరావాస కేంద్రాన్ని కూడా వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఈ 10-15 రోజుల పాటు వాళ్ళు అక్కడ ఉండటం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు వంట వండుకోవటానికి కావచ్చు, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పిస్తామని చెప్పారు. అలాగే మీరు ఏదైతే కోల్పోయారో వాటన్నిటిని కూడా తిరిగి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ యథావిధిగా ఇక్కడ మీ ఇళ్ళు నిర్మాణం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు మీ ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. దయచేసి మీకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి ఇప్పటికిప్పుడు ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు మీకు సమకూరుస్తాం. దాంతోపాటు మీరు ఏవైతే కోల్పోయారో ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తారు మా అధికారులు కూడా వచ్చి. మీరు ఎవరెవరు ఎంత నగదు కోల్పోయారు, బంగారు వస్తువులు ఏమున్నాయి, ఇంకా విలువైన వస్తువులు ఏమున్నాయి, ఆ లిస్టు మొత్తం మీరు అధికారులకు చెప్తే కనుక వాటిని మళ్ళీ మీకు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి వాళ్ళకి ఒక ధైర్యాన్ని చెప్పారు తహసీల్దార్. నమస్కారం అండి. రాజోల్ నియోజకవర్గంలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు గ్రామంలో ఆల్ కాస్ట్ కాలనీ అనేది ఉంది. సుమారుగా 12 గృహాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలా జరిగిందనే దానికి ఎవరికి ఇంకా అంతు చిక్కదు. కానీ ఇక్కడ రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, రోజువారీ కూలీలు అందరూ కూడా రోడ్డున పడ్డారు. వాళ్ళకి సంబంధించిన పిల్లలకు సంబంధించిన సర్టిఫికెట్స్ అవనివ్వండి, వాళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు
దాచుకున్న రోజు కూలి పని చేసుకుని దాచుకున్న డబ్బు, కొద్దిగా కూడబెట్టుకున్న బంగారం, వెండితో సహా అగ్నికి ఆహుతైపోవడం జరిగింది. ఎంపీ గారు ఢిల్లీలో ఉండబట్టి వాళ్ళందరూ ఫోన్లో కూడా అధికారులతో అందరితో కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేస్తామని వాళ్ళ పైనుండి హామీ ఇచ్చారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఇదే కనుక నైట్ జరిగి ఉంటే ప్రాణహాని కూడా జరిగేది. ప్రాణహాని లేకపోవడం చాలా ఊపిరి పీల్చుకోదగ్గ విషయం. ఆల్ క్యాస్ట్ కాలనీలో అగ్ని ప్రమాదం జరిగిందండి. సుమారు 8 తాటకిళ్ళు పూర్తిగా దగ్ధమైపోయినాయి. ఎవరో ఒకరు ఇంట్లో గ్యాస్ వెలిపించుకుని గ్యాస్ ఆఫ్ చేయకపోవడం వల్ల అక్కడ ఉన్న పక్కన ఉన్న ఆకులు అంటుకుని మొత్తం చుట్టుపక్కల ఉన్న 8 హౌసెస్ కూడా తాటకిళ్ళు కూడా దగ్ధమైపోయినాయి. వాళ్ళందరూ వస్తువులన్నీ కాలిపోయినాయి పూర్తిగా. కొంత నగదుతో పాటు కొంత ధనం కూడా కోల్పోయింది. అదేవిధంగా ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి వెంటనే మంటలు ఆర్పారు.